రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చుట్టుగుంట్లోని అగ్రికల్చర్ కమిషనరేట్ ఎదురు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు వడ్డే శోభనాధీశ్వరరావు, జలమయ్య, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయాలని సూచించారు. అదేవిధంగా నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేసి రైతుల్ని ఆదుకోవాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారానే ఆత్మహత్యలను నివారించవచ్చునని వారు వెల్లడించారు. తిరిగి పోరాటానికి సన్నద్ధం చేయడంలో భాగంగా ఇవాళ తిరిగి చౌరీచరా నుంచి ఢిల్లీ దాకా చరిత్రంతా ఆదివాసీలు ప్రభుత్వాన్ని నిలవేశారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి కీలకమైనటువంటి అంశాలంటే కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో మద్దతు ధరల చట్టం తీసుకొచ్చి రైతుల ఆదాయం పెంచుతామని చెప్పారు. ఇప్పటికే 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఏ రోజు కూడా రైతుల ఆదాయాన్ని పెంచడానికి డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులు సూచనల మేరకు మద్దతు ధరలు ప్రకటించలేదు. పైగా చట్టబద్ధత కూడా కల్పించకపోవటం వల్ల రైతులు వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయి ఆదాయాలు పెరగక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని ఆత్మహత్యల నుంచి రైతాంగాన్ని కాపాడాలంటే రైతుల ఆదాయాలు పెంచాలా. ఓకే. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాయంకిల్ లక్ష్మణరావు. మనకి దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మార్కెట్లో మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎప్పుడూ కూడా సరైన నిర్ణయం తీసుకుని మనకి న్యాయబద్ధమైనటువంటి మద్దతు ధరలు కల్పించడానికి స్వామినాథన్ కమిషన్ చెప్పిన విధంగా C2+50 అమలు చేయడానికి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా దెబ్బతీస్తున్నాయి. దీని మీద మనం ఇవాళ ఈ 10వ తారీఖు 10/3/2025 గుంటూరు చుట్టగ్రాట సెంటర్లో మనం ఒక నిరాహార దీక్ష ధర్నా అనుకోండి మొత్తం అంతా కూడా